ఐనవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ తో 2026 జాతరపై మెట్రో ఉదయం మీడియా ప్రత్యేక కార్యక్రమం. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు జాతర చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ గారి దగ్గర మనం ఉన్నాం. 2026 జాతర నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, మరి భక్తులకు ఒక చైర్మన్గా పాలకవర్గంగా వారి యొక్క సేవలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రభాకర్ గారు. అందరికీ భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నేను కమ్మగోని ప్రభాకర్ గౌడ్, చైర్మన్ ఐనవోలు టెంపుల్ చైర్మన్. భక్తుల కోసం గతంలో కూడా చైర్మన్గా పనిచేసిన నేను ఒక సర్పంచ్గా కూడా అనుభవం ఉంది, జెడ్పీటీసీగా కూడా గతంలో ప్రజాప్రతినిధిగా అనుభవం ఉన్నది నాకు. మొన్న పాలకవర్గం నూతన ప్రమాణ స్వీకారం తర్వాత 2026 ఈనాడు ఈ మల్లన్న జాతరకు చైర్మన్ చేసినందుకు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే నాగరాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గతంలో అనుభవం 3 రోజులు చైర్మన్గా ఉండి గత అనుభవాల దృష్ట్యా ఈసారి అడ్వాన్స్గా ఒక 10-15 రోజుల కాంచే ఈ నెల రోజుల క్రితమే రివ్యూ మీటింగ్ పెట్టుకొని అందరూ ప్రభుత్వాధికారులతోటి రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అట్లాగే పోయిన 5-6 రోజుల క్రితం కూడా గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, ముఖ్య అధికారులంతా రివ్యూ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. నీళ్ళ విషయానికి వచ్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా వాళ్ళకు సూచనలు ఇచ్చినాం. గతంలో కొద్దిగా ఇబ్బంది అయి ఉండే, ఈసారి దాన్ని అనుభవం దృష్టిలో ఈనాడు నీళ్ళ కోసం కానీ ప్రత్యేకంగా ఈ జాతరకు ఒక సంబంధం ఉంటుంది. గొల్ల కుర్మలు జాతర, ఇది జానపదాల జాతరగా దీన్ని అభివర్ణిస్తారు. ఐనవోలు మల్లన్న అంటే కోరిల్లు మల్లన్న కొంగు బంగారు పెట్టడం. ఐనవోలు మల్లన్న కూడా భక్తులు ఏది కోరుకుంటే వారికి అయ్యి మళ్ళీ వచ్చే పండుగకు వాళ్ళు ఇప్పుడు ఒక ముడుపు కడతారు దేవుని కోసం. ముడుపు కట్టిపోయి వాళ్ళ కోరికలు కనుక తీరినాయి అనుకో, మళ్ళీ వచ్చి ఆ ముడుపును తీసి మళ్ళా ఆ దేవుడికి ఉపయోగించిపోతారు. అలాంటి జాతర. అడ్వాన్స్గా వెహికల్ పార్కింగ్ కోసం కూడా పోయినసారి అనుభవం దృష్టిలో లోపలికి అలౌడ్ చేయటం లేదు. బయటనే ఇప్పుడు 4 రోజుల కాంచి వాటిని సదును చేసి వెహికల్స్ అన్ని బయట పెట్టి ఓన్లీ భక్తులు మాత్రమే లోపలికి రానియటం జరుగుతుంది. వెహికల్స్ ఉంటే భక్తులకు కొద్దిగా అసౌకర్యం జరుగుతుందన్న ఆలోచన మీదనే పోలీస్ అధికారులకు కూడా ఒక ఆలోచనతోటి భక్తుల సౌకర్యం కోసం ఈసారి సర్వపందిలు కూడా అడ్వాన్స్గా వేయటం జరిగింది. ఇంకా అదనంగా కూడా లాట్రిన్స్ బాత్రూమ్ స్త్రీలకు ఇబ్బంది అవుతుందని, భక్తులకు ఇబ్బంది అవుతుందని లాట్రిన్ బాత్రూమ్లను కూడా ఇంకా అదనంగా ఒక 10-15-50 దాకా అదనంగా చేయటం జరిగింది. ఈజీఎస్ నుంచి కూడా ఒక 20 ట్యాంకులు కూడా పెట్టడం జరిగింది. మా దేవస్థానం నుంచి కూడా కొన్ని ట్యాపులు కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఎట్లుండనంటే ఒకే ద్వారం ద్వారా వచ్చి పోవడం కూడా, నడిచి వచ్చే భక్తులు కూడా అట్లుండే. అట్లా కాకుండా భక్తులు బయట వెహికల్ పెట్టుకొని ఆడ నడిచి రావడానికి కూడా 3 దిక్కుల ద్వారాల ద్వారా కూడా లోపలికి రప్పిస్తాను. ఈసారి ఓన్లీ మనుషులు మాత్రమే, భక్తులు మాత్రమే, వెహికల్స్ రానియకుండా చేస్తున్నాం. ఆవరణం కొద్దిగా చిన్నగా ఉన్నది కాబట్టి, పెద్దగా లేదు కాబట్టి భక్తులకు అసౌకర్యం కాకుండా ఇది ఒక ఆలోచనతో ఉన్నాం. నేను ఇంకా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి అందరి సహాయ సహకారాలతోటి మెరుగైన సేవలు చేస్తామని ఆశిస్తాను. మల్లన్న దయ వలన కనుక ఎలాంటి ఇబ్బంది రాకుండా లైటింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కొంతమంది పెట్టినాం. మా కమిటీ కూడా ఇప్పుడు పాలకవర్గం కూడా మేము ఎండిఓ గారు, నేను, ఎస్ఐ, ఎంఆర్ఓ మేము కమిటీ వేసుకున్నాం. 5 మెన్ కమిటీగా మేము వేసుకున్నాం. మా కింద కూడా ఆర్డబ్ల్యూఎస్ కమిటీ, భక్తులకు విఐపీలను తీసుకురావడానికి ఒక కమిటీ,
విఐపులు దర్శనం చేయించి పంపించడానికి ఒక కమిటీ, తర్వాత కొంతమంది మహిళలతో కూడా ఒక కమిటీ వేసి మహిళా భక్తులకు అసౌకర్యం కాకుండా బాత్రూంల కాడ కానీ వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకోవడం అలాంటి ఇబ్బంది కొన్ని జరిగినాయి పోయినసారి. ఈసారి అట్లా కాకుండా ఇంకా అదనంగా కూడా వాళ్ళు స్నానాలు స్త్రీలు భక్తులు వాళ్ళు బట్టలు ఇట్లా మార్చుకోవడానికి అదనంగా కూడా ఇంకా చాలా పెట్టడం కూడా జరిగింది. ఎలాంటి సౌకర్యం లేకుండా ఈసారి తప్పకుండా మేము చేస్తాం. ఇంకా కూడా ఈ అనుభవం దృష్టిలో ఇంకేమైనా ఉంటే కూడా ఇంకా 15 రోజుల దాకా టైం ఉన్నది కాబట్టి ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదన్నా పత్రికా విలేకరులు కానీ మీడియా మిత్రులకు కూడా నేను ఒకటే కోరుతాను, దయచేసి ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని పరిష్కారం అందరం మీ సహాయ సహకారాల ద్వారా కూడా మీ సూచన మేరకు నేను కూడా అనుభవం కలిగినోని. దయచేసి ఏదన్నా ఉంటే రాసుడు చెప్పుడు కాకుండా ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా మీరు నాకు చెప్తే తప్పకుండా మనందరం కలిసి మంచిగా ఈసారి మల్లన్న జాతరను సక్సెస్ చేస్తామని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. కమ్మగౌని ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో ఒక ప్రజాప్రతినిధిగా చేసిన అనుభవం ఉన్న దృష్ట్యా నాకు ఎమ్మెల్యే గారు కూడా ఈ చైర్మన్ అవకాశం ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ భక్తులకు మరొకసారి సేవ చేసుకున్నటువంటి భాగ్యం కల్పించడం వారికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి చెప్పడం జరిగింది. కాకపోతే 2026 జాతరకు అంటే ముఖ్యంగా త్రాగునీరు సమస్య లేకుండా పార్కింగ్ దర్శనాలు కూడా అంటే సులభంగా అయ్యే విధంగా ఇట్లా రవాణా, పోలీసు, దేవాదాయ శాఖ నుంచి కూడా అనేక సేవలు అంటే ఒక భక్తులకు సేవ చేసే కమిటీలను కూడా వేసుకొని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని మరి ఈ యొక్క జాతరను అందరి సమక్షంలో అంటే రాజకీయ నాయకులు, అధికారులు, భక్తులు అందరి సహకారంతో 2026 జాతరను మల్లన్న జాతరను విజయవంతం చేయడానికి నా యొక్క శాయశక్తుల కృషి చేస్తానని వారు తెలపడం జరిగింది. ఎవరైనా భక్తులు కానీ ఇంకా ఇతరులు ఎవరైనా కూడా ఏదైనా సూచనలు సలహాలు ఇచ్చినా కూడా మేము తీసుకొని పాలకవర్గం పక్షాన కానీ ఇటు అధికారుల పక్షాన కానీ దాన్ని అమలు చేస్తూ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేము చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో మెట్రో ఉదయం చీఫ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ.